హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ పూరీలు. టేస్టీగా చాలా బాగుంటాయి. చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్ పిల్లలైనా, కొత్తగా పెళ్ళైన పిల్లలైనా ఎవ్వరైనా దీన్ని చిన్న పిల్లలతో ఈజీగా చేసుకునేటట్టు ఉంటుంది. చూడండి, మనకు నోట్లో ఎత్తే కరిగిపోతుంది. పొరలు పొరలుగా చాలా రుచిగా చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పక ట్రై చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకున్న బెల్ ఐకాన్కి ఇచ్చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది. నచ్చిందంటే చేసుకోవచ్చు. ఇప్పుడు దీని ప్రిపరేషన్ చూద్దాం. ఇప్పుడు ఒక స్టైనర్ పెట్టుకొని అందులో ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి అంతా జల్లెడ చేసుకోవాలి. అట్లా చేసుకున్నాక ఇప్పుడు పిండిలో మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అట్లనే ఒక స్పూన్నర దాకా నెయ్యి వేసుకోండి. వేసుకున్నాక అంతా పిండి అంతా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, పొడిపిండి అంతా నెయ్యి పట్టేటట్టు ఒకసారి అంతా కలిపేసుకోవాలి. మనం పిండి అట్లా పిరికిడి పడితే ముద్దకు రావాలి. అప్పుడే మనకు నెయ్యి కరెక్ట్ సరిపోయినట్టు. ఇప్పుడు మనం పాలు కొన్ని కొన్ని పోసుకుంటా మనం పిండి అంతా కలుపుకోవాలి. మన చపాతీ పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లనే కలుపుకోండి. పాలన్నవి ఒకటేసారి వేయకుండా కొన్ని కొన్ని వేసుకుంటా కలుపుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుంది. పాలు పోసే పిండిని కలుపుకోండి, చాలా రుచిగా ఉంటుంది. పచ్చిపాలైనా పర్లేదు, కాగిని అయినా పర్లేదు. పిండి అంతా ఇప్పుడు అట్లా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు దాన్ని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ అంటు పెట్టి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు వీన ఒక పావు కప్పు దాకా చక్కెర వేసుకోండి. కప్పు వేసుకున్నా పర్లేదు. స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక పావు కప్పు కానీ అరకప్పు కానీ వేసుకోవచ్చు. వేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని మనం చక్కెర అంతా కరిగి అట్లా 2 పొంగులు వచ్చి కొంచెం తీగలాగా అయితే చూడు పానకం, అప్పుడు మనం స్టవ్ ఆపుకోవాలి. ఆనకం అన్నది కొంచెం లైట్ తీగ పాకం రావాలి. చేతికి కొంచెం చిక్కిగా అంటుకొని కొద్దిగా తీగలాగా వస్తుంది చూడండి అట్లా. ఇప్పుడు మనం దాంట్లో అట్లా అయితే సరిపోద్ది. ఇప్పుడు మనం దాంట్లో ఒక స్పూను ఇలాచి పొడి తీసుకొని మంచి ఫ్లేవర్ కోసం ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాంట్లో ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ సుతం మనం రసం తీసుకోవాలి. మనకు తిరిగేది మళ్ళీ గట్టిగా కాకుండా ఉంటుంది ఆనకం అన్నది. ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి అంతా కలుపుకొని దాన్ని చిన్న చిన్న మన పూరి ముద్దలాగా తీసుకోవాలి. అంత ఉంటే సరిపోద్ది బాల్స్. దాన్ని కొంచెం అరిచేతులు వేసుకొని రౌండ్ లాగా చేసుకోవాలి. రౌండ్ బాల్ లాగా చేసుకున్నాక మనం చపాతీకి ఉంటుంది చూడండి పీట, దాని మీద కొంచెం ఆయిల్ రాసుకొని మనం కర్రతోటి అట్లా దాన్ని పూరిలాగా చేసుకోవాలి. చేసుకున్నాక మనం మడత చపాతీ ఎట్లా చేస్తాం అట్లా మడత వేసుకోవాలి. కొంచెం ఆయిల్ రాసుకొని మనం మడత చపాతీ ఎట్లా చేస్తామో అట్లా వేసుకోవాలండి. చూడండి, మడత వేసుకున్నాక కొంచెం ఆయిల్ రాసేసుకొని మనం దాన్ని పూరిలాగా ఒత్తుకోవాలంతే. కొంచెం మందగానే ఉంచుకోండి, మంచి పొరలుగా చాలా బాగుంటుంది. చూడండి, అట్లా చేసుకున్నాక అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకొని మనం రిఫై చేసుకోవచ్చు. చూడండి, కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు 10 నిమిషాలలో చేసి ఈ స్వీట్ను పెట్టచ్చండి. పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, అట్లా మడత వేసుకుంటే మనకు అవి పొరలుగా ఉంటాయి. తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయండి. కొంచెం పూరిలాగా బాగా పతలనకుండా కొంచెం మందం ఉంచుకోండి. మనకు అవి పొరలు అన్నవి మంచిగా వస్తాయి.
అన్నీ ఏ తీరు చేసుకొని మనం ఒక ప్లేట్లకు తీసుకోవాలి. కొద్దిగా మందం ఉంచుకుంటేనే పొంగుతూ చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లకు అన్నీ తీసుకుందాం. చేసుకుని రుచుదాం, చాలా ఈజీ. చేయరాని వాళ్ళు స్వీట్ తినబుద్ధి అయినప్పుడు ఇలా చేసుకోండి. చాలా రుచిగా, చాలా అంటే చాలా బాగుంటాయండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి అడుగుతారు కదా, అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టచ్చు. మనం ఆయిల్ పెట్టేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. పొంగుతూ చాలా బాగా వస్తాయి. మనం పూరీలు అయితే ఎట్లా డీప్ ఫ్రై చేసుకుంటామో వీటిని అలాగే చేసుకోవాలి. ఇవన్నీ ఒకేసారి డీప్ ఫ్రై చేసుకున్నాకనే మనం చక్కెర సిరప్లో వేసుకోవచ్చు. మనం మడతేసినాం కాబట్టి పొరలు పొరలుగా చాలా చక్కగా వస్తాయి. తినేటప్పుడు చక్కెర సిరప్స్తో అవి పొరలలో పోయి జ్యూసీగా చాలా బాగుంటాయి. మనకి ఇవి చక్కెర సిరప్లో వేసినాక క్రిస్పీగానే ఉంటాయండి, మెత్తగా అస్సలే కావు. మనకు అవి 2 రోజులు ఉన్నా క్రిస్పీగా అట్లానే ఉంటాయి. చక్కెర సిరప్ అంతా పట్టేసినా మెత్తగా కావు. ఇప్పుడు చక్కెర సిరప్కి ఇట్లా కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం స్టవ్ మీద పెట్టుకోండి, లేకపోతే వేసి తీసుకోవచ్చు. చూడండి, మనం ఇవి ఎక్కువసేపు ఉంచడం అవసరం లేదు. వేసి కొంచెం 2 వైపులు అటు ఇటు అని తీసేసుకునుడే. చూడండి, అట్లా తీసుకుంటే సరిపోద్ది. లోపలిదాకా పానకం పోయి పొరలకు జ్యూసీగా చాలా బాగుంటాయి. ఇలా ఒక్కసారి చేసి చూడండి, పిల్లలకైతే చాలా నచ్చుతుంది, అంత బాగుంటాయి. చేసి రుచుతాం, చాలా ఈజీ. ఏమన్నా ఈవినింగ్ టైంలో ఏదన్నా స్నాక్ లెక్క తినబుద్ధి అయినప్పుడు ఇలా చేసి పెట్టండి పిల్లలకు, చాలా టేస్టీగా ఉంటాయి. నచ్చిందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి. వెంటనే చూసేయచ్చు. నచ్చిందంటే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. తప్పక ట్రై